అరుణాచల గిరి ప్రదక్షిణలో నైట్ మొత్తం అసలు ఒక టైం అంటూ ఏం లేదు. నైట్ మొత్తం స్ట్రీట్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సిన ఫుడ్, బెవరేజెస్, స్ట్రీట్ ఫుడ్స్, సాలిడ్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే చాలామంది సాధువులు ఉంటారండి. వాళ్ళందరూ పాపం రోడ్స్ మీదనే నివసిస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళకి ఫ్రూట్స్, టిఫిన్స్, ఈవెన్ బెడ్షీట్స్ అలాంటివన్నీ ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. అలానే మనకి దారి పొడవున రకరకాల టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు నడుస్తూ ఉంటే మనకు అసలు టైం అనేది తెలియదు అనమాట. చాలా చాలా మనం ఎంజాయ్ చేస్తాము. మధ్య మధ్యలో డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ సర్కిల్స్ ఉంటాయి కదా, ఆ సర్కిల్స్ దగ్గర మాత్రం మనం గిరి ప్రదక్షిణ దారి ఎటు అనేది ఇలా పెడతారనమాట. గిరివాల మార్గం అని డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి. అలాగే మనకి ఒక అంటే టాయిలెట్కి వెళ్ళాలి, ఇంకేదన్నా నీడ్ ఉంది అని అంటే మనకి ఇంకో 5 minutes ముందు టాయిలెట్ ఉంటుంది అని చెప్పడానికి కూడా దానికి కరెక్ట్గా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి అన్ని జాగ్రత్తలు చాలా చాలా అంటే అరుణాచలం మేనేజ్మెంట్ అంతా చాలా బాగా చేస్తున్నారు. ఇలాగ మనము నైట్ అంతా నడిచినా కానీ మనకి ఏమనిపించదండి. ముఖ్యమైనవి యూఆర్ హియర్ బోర్డ్స్. ఇప్పుడు ఇక్కడ రెడ్ మార్క్ ఉంది చూసారా, అక్కడ వరకు మేము వచ్చామన్నమాట. అంటే మేము ఒక 5 kilometers కంప్లీట్ చేసినట్టు అర్థం. సో ఇది మొత్తం కంప్లీట్గా రౌండ్ ఆ సర్కిల్ ఉన్న ఎల్లో కలర్ లైన్లో మేము నడుస్తూ ఉన్నాము.